వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. ఈరోజు మీకు ఒక కొత్త కాన్సెప్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనము ప్రతిసారి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే ముందైతే ప్రైస్ చూస్తుంటాము. ఎప్పుడు పెరుగుతుందా? ఎప్పుడు తగ్గుతుందా? అని వర్రీ అవుతుంటాము. అలా కాకుండా అలాంటి టెన్షన్ లేకుండా ఆటోమేటిక్‌గా మీ క్రిప్టోని ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, దానినే మనము డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటామన్నట్టు. సో, డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటే ఏంటంటే బేసికల్‌గా మీరు క్రిప్టో ప్రైస్‌ని చూడకుండా ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ మంత్ సర్టెన్ అమౌంట్ ఓకే. 1000 రూపీస్ ఆర్ 2000 రూపీస్ అనుకొని ఏదన్నా ఒక కాయిన్ చూజ్ చేసుకొని అందులో కంటిన్యూయస్‌గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం అన్నట్టు. అలా చేయడం వల్ల మనకు కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయండి. ఏంటంటే రిస్క్ రిడక్షన్ అయితే అవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఈ ఆర్టికల్‌లో వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఒక్కొక్కసారి మార్కెట్ పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఎవరు కూడా దాన్ని ప్రిడిక్ట్ చేయలేరు. అలా కాకుండా మీరు కంటిన్యూయస్‌గా ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు యావరేజ్ ప్రైస్ అన్నదైతే అవైలబుల్‌గా ఉంటుందన్నట్టు. ఒకసారి ఇప్పుడు మీరు బిట్‌కాయిన్ 20,00,000 ఉన్నప్పుడు తీసుకోవచ్చు. మేబీ 25, 30. సో, బిట్‌కాయిన్ పెరుగుతున్న కొద్దీ మీరు కొంటున్న ప్రైస్ కూడా పెరుగుతుంది. బట్ మీకు తగ్గినప్పుడు అలానే తగ్గుతుంది. బట్ యావరేజ్‌గా అయితే మీరు అంత ప్రైస్ అయితే పే చేయలేరు. ప్లస్ అలానే ఎవ్రీ డే ఇప్పుడు మనకు ప్రైస్ గురించి వర్రీ కావాల్సిన పని లేదు. అలానే మనకు ఒక డిసిప్లిన్‌గా సేవింగ్స్ అయితే అయితుంటాయన్నట్టు. ఏంటంటే ఇది డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేయడం వల్ల మీకు కంటిన్యూయస్‌గా మీరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో, మీరు దానికోసమన్నా కొంచెం సేవింగ్స్ చేయగలుగుతారు. సో, ఇప్పుడు నేను ఒక చార్ట్ చూస్తున్నాను. నేను మినిమమ్ అమౌంట్ తీసుకున్నాను యాక్చువల్‌గా. సో, $10 అంటే మనకు ఒక ₹750 అనుకోండి ఈరోజు రేటు. సో, ఎవ్రీ వీక్ రూ. 750 మనం ఎవ్రీ వీక్ బిట్‌కాయిన్ కొంటున్నాము. సో, 3 ఇయర్స్ అలా కొన్నాము. 3 ఇయర్స్ క్రితం స్టార్ట్ చేశాం. సో, ఇప్పుడు చూసుకుంటే మనం టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి మనం $1,500 ఇన్వెస్ట్ చేశాము. సో, ఇప్పుడు మన వాల్యూ ఈరోజొచ్చేసి $7,300. సో, మన పర్సెంటేజ్ ఇంక్రీజ్ అన్నది 370% అయితే ఇంక్రీజ్ అయింది. సో, ఇప్పుడు చూడండి మనలో చాలామంది ఏమనుకున్నారు, అబ్బా! బిట్‌కాయిన్ చాలా రేట్ ఉంది. నేను కొనలేను అంత రేట్. అలా కాకుండా ఇప్పుడు మీరు ఎవ్రీ వీక్ చూస్తున్నారు. మీకు తెలియకుండానే ఇప్పుడు మీ దగ్గర $7,300 బిట్‌కాయిన్ అయింది. సో, $7,300 అంటే ఈరోజు చూద్దాం మనం రేటు. సో, మన ఇండియన్ కరెన్సీలో 7,000 ఓకే. సో, యాహ్! 5,60,000 అదే మనం పెట్టింది 1570 గదా! సో, మనం 1570 చూద్దాం. 1570 సో, 1,20,000 ఇన్వెస్ట్ చేసాము. మనకు 3 ఇయర్స్ తర్వాత 7,50,000 అయితే వచ్చింది. సో, అలా చేయడానికి ఇప్పుడు మరి ఏ టూల్స్ ఏమన్నా ఉన్నాయా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో, నేనైతే బైనాన్స్ వాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు బైనాన్స్ అనేది ఏందంటే వరల్డ్‌లోనే నంబర్ 1 ఎక్స్‌చేంజ్. సో, వాళ్ళు ఒక 4 మంత్స్ బ్యాక్ ఆటో ఇన్వెస్ట్ అని ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చారు. సో, ఇందులో ఏందంటే మనకు 16 కాయిన్స్ ఉన్నాయి. ఆ 16 కాయిన్స్‌లో ఏదైనా మనం సెలెక్ట్ జేసుకోవచ్చు. సపోజ్ చూడండి, ఇప్పుడు మీరు ఓన్లీ బీటీసీలో 3 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తుంటే ఎవ్రీ వీక్ మనకు వీళ్ళు ఆహ్, యావరేజ్ పర్సెంటేజ్ గ్రోత్ అన్నది ఎంత అని ఇస్తున్నారు. ఇథీరియం అయితే బానే ఉంది, ఇంకా 800%. సో, నేను ఎళ్లి ఇక్కడ మనం ఒక క్రియేట్ ప్లాన్ చూద్దాము. ఎలా ఇన్వెస్ట్ చేయాలో మీకు డెమో చూపిస్తాను. సో, మీకు క్వెషన్స్ కూడా ఉండొచ్చు. ఏ క్రిప్టోనైనా కొనొచ్చా అని. సో, వీళ్ళైతే 16 క్రిప్టోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనకు. అలానే ఇప్పుడు ఆ రోజు మీ బ్యాలెన్స్ లేకపోతే ఎలా? అంటే ఇప్పుడు మన క్రిప్టో కొనాలంటే మన ఇండియన్ రూపీస్ గానీ, డాలర్స్ గానీ ఉండాలి గదా! ఆళ్ళు లేకపోతే ఏమవుతుందంటే ఆ వీక్‌కు వాళ్ళు అంటే కొనడం ఆపేస్తారు. బట్ మళ్ళా నెక్స్ట్ వీక్ మీరు మనీ ఎయగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ప్లస్ ఈ ప్లాన్‌ని మనము మధ్యలో ఎప్పుడన్నా స్టాప్ జేయొచ్చా అంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనము వాలెట్‌లో ఎర్న్ అనే ఆప్షన్‌కెళ్ళేసి ఇక్కడ జూడండి, ఆన్ ఆఫ్ ఉంటుంది. ఆన్ ఆఫ్ జేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే కంప్లీట్‌గా ప్లాన్ గూడా రిమూవ్ జేసుకోవచ్చు. బేసికల్‌గా మీరు ఎప్పుడైనా ఆఫ్ జేయొచ్చు. ఎప్పుడైనా మళ్ళీ స్టార్ట్ జేయొచ్చు. మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్ బైనాన్స్‌లో ఏందంటే, మనం కొన్న కాయిన్స్ అన్నీ క్రిప్టోని వాళ్ళు ఆటోమేటిక్‌గా మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తారు. మనకు పాసివ్ అంటే ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ అయితే సేవింగ్ అకౌంట్ లాగా అయితుంది. సో, లెట్స్ గో అండ్ ఇక్కడ క్రియేట్ ప్లాన్. సో, మనం ఫస్ట్ అయితే ఇక్కడ యాడ్ కాయిన్స్ అని ఉంది కదా! అది సెలెక్ట్ జేసుకోండి. నేను దీనికోసం 2 మేజర్ కరెన్సీని సెలెక్ట్ జేసుకుంటున్నాను. బీటీసీ, ఈథ్. ఎందుకంటే మిగతా కరెన్సీస్ కంటే ఇవి 2 అయితే స్ట్రాంగు. ఇవి మనకు ఫ్యూచర్‌లో ఎటు పోయే పరిస్థితి లేదు. ఇంకో 20, 30 ఇయర్స్ వరకైతే ఇవి 2 అయితే కంపల్సరీ ఉంటాయి. మిగతా ప్రాజెక్ట్స్ ఉన్నా పోయినా. సో, అవి 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కన్ఫర్మ్. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం పర్సెంటేజ్, అంటే మీరు ఇప్పుడు 2 కాయిన్స్ ఉన్నాయి కదా! దీనిలో ఎంత పర్సెంటేజ్ దీనిలో. సో, నేను 50, 50 పెడతాను. బీటీసీ 50, ఇథీరియం 50. సో, సబ్స్క్రిప్షన్ అమౌంట్ అంటే ఎంత పే చేయాలనుకుంటున్నారు.
సో నేను ఒక $10 అంటే వీక్లీ 750. రికరింగ్ సైకిల్ అంటే మీరు డైలీయా, వీక్లీయా, బై వీక్లీయా అంటే 2 వీక్స్‌కా, మంత్లీయా? సో నేను వీక్లీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రిపీట్స్ అంటే ఏ రోజు కొనాలి. నేను కొంచెం చూస్తే ఎవ్రీ వీకెండ్ మామూలుగా క్రిప్టో పడిపోతుంటది. సో నేను సండే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ వీళ్ళు ఈ ఆర్టికల్‌లో గూడా ఇదే చెప్తున్నారు. ఎవ్రీ సండే మోస్ట్‌లీ వీకెండ్స్ క్రిప్టో డౌన్ అయితుందని జెప్పేసి. సో నేనైతే సండే సెలెక్ట్ చేసుకున్నాను. 1 పీఎం. సో ఎవ్రీ సండే 1 పీఎం $5 బీటీసీ, $5 ఇథీరియం అయితే మనం పర్చేజ్ చేయొచ్చు. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అనండి. సో కన్ఫర్మ్. ఓకే. ప్లాన్ షెడ్యూల్డ్ సక్సెస్‌ఫుల్లీ అని అయితే వచ్చింది మనకిక్కడ. ఇక్కడ చూడండి. ఆటో ఇన్వెస్ట్‌లోకి వెళ్ళంగానే మా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో మనకైతే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయితది. నెక్స్ట్ సండే నుంచి. సో ఇప్పుడైతే 0 బీయూఎస్టీ, 0 బీయూఎస్టీ అని చూపిస్తుంది. కానీ ప్లాన్ మాత్రం మనకు 6థ్ మార్చ్ నుండి స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఈ ఇలానైతే మనం డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేసుకోవచ్చు. సో ఈజీ వే టు అంటే క్రిప్టో కొనడానికి. ఇంకా సో వరి కానవసరం లేదు. ఎవ్రీ సండే మనం ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఆ సండే వరకే మన బైనాన్స్‌లో 750 అంటే $10కి సరిపడా రూపీస్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ ఎర్న్‌కి వచ్చేసి ఇక్కడ ఆటో ఇన్వెస్ట్ అంటే వచ్చేస్తుంది. సో మళ్ళీ మీరు వెళ్ళేసి ఎర్న్ ట్యాబ్‌లోకి వెళ్ళి మీరు పాజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మొత్తానికే క్యాన్సిల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇలా చేయడం వల్ల అయితే మనకు లాంగ్ టర్మ్‌లో ఈజీగా అంటే మనకు తెలియకుండానే ఈజీగా మన క్రిప్టో అనేది అక్యుములేట్ అయిపోతుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్‌లో చెప్పండి. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలానే మీరు ఒకవేళ ఆటో ఇన్వెస్ట్ చేస్తే ఏ కాయిన్స్ కొంటారో కూడా కామెంట్స్‌లో చెప్పండి మర్చిపోకండి. థాంక్ యూ.